సో ఈ పెరిఫెరల్ మజిల్స్, కాళ్ళ మజిల్స్ కి, ఈ చేతుల మజిల్స్ కి ఈ రక్తనాళాలు గుండె కండరానికి ఎట్లయితే బ్లడ్ సప్లై అవుతుందో ఈ మజిల్స్ కూడా అట్లానే బ్లడ్ సప్లై. ఎప్పుడైతే ఈ పెరిఫెరల్ వాస్కులేచర్ అంటే కాళ్ళకి సప్లై చేసేటువంటి రక్తనాళాలు బ్లాక్స్ వస్తాయో వాళ్ళకి సో ఈ పెరిఫెరల్ వాస్కులర్ డిసీజ్ వచ్చినట్టుగా మనం కన్సిడర్ చేస్తాం. వీళ్ళు కామన్ గా చెప్పేటువంటి కంప్లైంట్స్ కానీ సిమ్టమ్స్ కానీ ఏముంటాయంటే క్లాడికేషన్ పెయిన్ అంటారు. సో అదేంటి అంటే మనకి కొద్ది దూరం నడిచే కొద్దీ కాళ్ళ పిక్కల్లో నొప్పి వస్తూ ఉంటుంది. అది ఎందుకు అంటే బ్లడ్ సప్లై కాంప్రమైజ్ అవుతుంది. బ్లాక్స్ రావడం వల్ల కాళ్ళ కండరాలకి బ్లడ్ సప్లై కాంప్రమైజ్ అవడం వలన మనకి క్లాడికేషన్ పెయిన్ వస్తుంది. హూ ఆర్ ఎట్ రిస్క్ ఆఫ్ డెవలపింగ్ దిస్ పెరిఫెరల్ వాస్కులర్ డిసీజ్ అంటే గుండె జబ్బులకి వచ్చేటువంటి రిస్క్ ఫ్యాక్టర్స్ ఏవైతే ఉన్నాయో అవే దీనికి కూడా వర్తిస్తాయి. బీపీ ఉన్నా, దీర్ఘకాలంగా షుగర్ ఉన్నా, అండ్ స్మోకింగ్, ఎస్పెషల్లీ హెవీ స్మోకర్స్ లో ఎక్కువగా మనము ఇట్లా ఈ కాళ్ళ రక్తంలో బ్లాక్స్ అని ఎక్కువగా చూస్తుంటాం. ఏంటి దీన్ని మనం నెగ్లెక్ట్ చేయడం ద్వారా ఏమవుతుందంటే ఎక్స్ట్రీమ్ కేసెస్ లో మన వేళ్ళు గ్యాంగ్రీన్ నిలిపిపోయేటువంటి అవకాశం కూడా ఉంటుంది. సో ఎప్పుడైనా కానీ రిస్క్ ఫ్యాక్టర్స్ ఉండి ఒక మిడిల్ ఏజ్ ఇండివిజువల్ ఎస్పెషల్లీ స్మోకింగ్ హిస్టరీ ఉన్నప్పుడు ఇలాంటి క్లాడికేషన్ పెయిన్ కానీ ఏదైనా అబ్జర్వ్ చేస్తే ఇమ్మీడియట్ గా ఒక గుండె డాక్టర్ వాస్కులర్ డిసీజ్ ఐడెంటిఫై చేసిన తర్వాత గుండె డాక్టర్ యూజువల్గా ఏం చేస్తారు అంటే సో డీటెయిల్ ఇన్వెస్టిగేషన్ లోకి వెళ్తారు. డాప్లర్ స్టడీస్ అని ఆ బ్లడ్ ఫ్లో ఎలా ఉందో చూసేదానికి, లేదంటే సిటీ యాంజియోగ్రామ్ అంటారు, అది చేసి ఈ రక్తనాళాల్లో బ్లాక్స్ ఏదైనా ఎట్లా ఉన్నాయి, ఎంత పర్సెంట్ ఉన్నాయి చెక్ చేసుకోవడానికి సిటీ యాంజియోగ్రామ్ తీసుకోవడం, దాన్ని బట్టి ట్రీట్మెంట్ ప్లాన్ చేసుకుంటారు. సో దీనికి కూడా గుండె రక్తనాళానికి వేసేటట్టుగానే స్టంట్స్ వేసుకోవచ్చు. ఎక్స్ట్రీమ్ కండిషన్స్ లో ఎప్పుడైతే స్టంట్స్ కుదరదు అనుకున్నప్పుడు సర్జికల్ గా కూడా ట్రీట్మెంట్ ప్లాన్ చేసుకుంటారు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరింత హెల్త్ అప్డేట్స్ కోసం ఈ ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.